హాయ్ అండి, మీషో నుంచి ఇంకో పార్సల్ అయితే వచ్చేసిందనమాట మనకి. లాస్ట్ టైం నేను చాలా తక్కువ కాస్ట్కి మనకు పార్టీ వేర్ టాప్ అయితే వచ్చిందని అయితే చెప్పాను కదండి. ఆ టాప్లోనే ఇది కలర్ అనమాట, డిఫరెంట్ కలర్, డిజైన్ అయితే సేమే. మనకైతే మీషోలో ఈ టాప్ అయితే పర్పుల్ కలర్ అయితే ఇచ్చారనమాట. బట్ మనకు వచ్చింది అయితే గ్రేప్ కలర్ అంటారు కదా, ఆ కలర్ అయితే వచ్చింది, పర్పుల్ కాదు ఇది. డ్రెస్ కలర్ అయితే చాలా బాగుందండి, పర్పుల్ కలర్ నాకు ఇదే బాగుంది అనిపించింది. ఇదైతే చున్నీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంట్. మీకు అవి సపరేట్గా చూపిస్తాను, అన్నీ ఒకటేసారి చూపిస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. సో డ్రెస్ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. డ్రెస్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా సింపుల్గా బాగుంది, కలర్ కూడా డార్క్గా చాలా బాగా కొడుతుందనమాట. నైట్ టైం ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగా కనపడుతుంది. మేము బుక్ చేసిన సైజ్ అయితే ఎస్ అనమాట. నార్మల్గా అయితే మేము ప్రతిసారి బుక్ చేసేది ఎక్స్ఎస్ఏ, అది ఇందులో ఆప్షన్ లేక మేము ఎస్ఏ బుక్ చేసామన్నమాట. సో ఎస్ చాలా పెద్దగా వచ్చింది. ఇది మేబీ మేము ఇంకా కట్ చేసి కొంచెం కుట్టాలనుకుంటా, పెద్దగా అయిపోయినందుకు. డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. కలర్ అయితే గోల్డ్ పింక్ కలర్లో కాంబినేషన్ థ్రెడ్లో అయితే కుట్టారనమాట. చమ్కీస్ అయితే షైన్ అయిపోతున్నాయి, మీరే చూస్తున్నారు కదా, లైటింగ్తో షైన్ అవుతున్నాయి. హ్యాండ్స్కి అయితే ఇలా కొంచెం డిజైన్ అయితే వచ్చింది, లేస్ టైప్. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది. డ్రెస్ కాస్ట్ అయితే నేను బుక్ చేసినప్పుడు అయితే 716 రూపీస్కి అయితే వచ్చిందండి. ఇప్పుడైతే 693 రూపీస్ అయితే ఉందన్నమాట, కొంచెం తగ్గింది అప్పటికి ఇప్పటికి. అయితే డార్క్ ఉందండి, లైటింగ్లో కొంచెం చేంజ్ అవుతుంది కానీ కలర్ అయితే డార్క్ కలర్లో ఉందన్నమాట. నాకైతే నచ్చింది, మరి మీకు నచ్చిందా? ప్యాంటుకి కూడా కింద కొంచెం లేస్ టైప్లో వచ్చి డిజైన్ వచ్చింది, పైన అయితే ఎలాస్టిక్ టైప్ వచ్చింది. ఫిట్టింగ్ అందరికీ సరిపోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, నేను పైన నుంచే నార్మల్గా వేసుకొని అయితే చూపిస్తాను మీకు టాప్ ఎలా ఉంది ఏంటి అనేది. అయితే మ్యాక్సిమం బక్కగా ఉన్న వాళ్ళకైతే ఎక్సెస్ అయితే ఫుల్ చాలా సరిపోతుంది. ఎక్సెస్ అయితే ఆప్షన్ ఇందులో లేదనమాట. సో ఎస్ఏ బుక్ చేసుకోవాల్సి వస్తుంది, అది అయితే చాలా లూజ్ అయిపోతుంది అనమాట. నాకు ఇప్పుడు ఈ డ్రెస్ ఇదే అట్లనే అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ కూడా మీషో నుంచి ఆర్డర్ చేసిందేనండి. ప్లాజో టాప్ రెండు మీషో నుంచే తీసుకున్న డైలీ వేర్ కని. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. మీరు కావాలంటే మీరు కూడా తీసేసుకోవచ్చు, మన ఛానల్లో లింక్ అయితే ఉంది. ఇది పరిస్థితి అనమాట. డ్రెస్ చూస్తున్నారు కదా, ఎస్ చేసినందుకు చాలా లూజ్ అయిపోయిందనమాట. బక్కగా ఉన్న వాళ్ళకైతే చాలా లూజ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ వేసుకోవాలి నేనైతే. ఇది ఇంకా చేసుకున్న తర్వాత అయితే సెట్ అయిపోతుంది అనమాట. డ్రెస్ అయితే కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని సైడ్స్కి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే ప్యాంట్. మ్యాక్సిమం సింపుల్గా ఉన్న డ్రెస్సెస్కి అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ దుప్పట్టతోటే హైలైట్ అవుతుందండి డ్రెస్ అయితే. ఈ డ్రెస్ కూడా సేమ్ ఇప్పుడు దుప్పట్టతోటే హైలైట్ అవుతుందన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయి, బార్డర్ వచ్చింది చున్నీకి అయితే. దుప్పట్ట కూడా పెద్దగానే ఉందన్నమాట. నేనైతే జస్ట్ వేసుకొని చూపించాను అంతే. దీనిపైన అంతా స్టిచ్చింగ్ అంతా చేసుకొని సింపుల్గా రెడీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే దుప్పట చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ తోటి కొంచెం గ్రాండ్గానే కనిపిస్తుంది దుప్పట. డ్రెస్ లూజ్ ఉండడం వల్ల మనకు అంత లుక్ కనిపించట్లేదు, కానీ కొంచెం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి, లింక్ ఆర్ కోడ్ పెడతాను. ఈ డ్రెస్లోనే మనం లాస్ట్ టైం వేరే కలర్ ఆర్డర్ చేసినప్పుడు అయితే అది 514 రూపీస్ అయితే పడింది కదా. మేబీ ఇది సైజ్ చేంజ్ అవ్వడం వల్లనేమో 716 రూపీస్ ఏం పడిందండి దీనికి. బాగుంది, గో ఫర్ ఇట్.